వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మలబద్ధకం సమస్య విసిగిస్తోందా? మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే మలబద్ధకం సమస్య వస్తుంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై అధిక భారం పడి జీర్ణ శక్తి తగ్గుతుంది. ఇది క్రమంగా మలబద్ధకానికి దారి తీస్తుంది. మలబద్ధకం వల్ల మల విసర్జన సరిగ్గా జరగక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే నొప్పి కూడా మొదలవుతుంది. తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. ఏ పని కుదురుగా చేయలేకపోతాం. మరి ఈ సమస్యను మీరు కూడా ఫేస్ చేస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభంతరం అవుతుంది. దాంతో ఏ రోజుకు ఆ రోజు జీర్ణాశయం పేగులు శుభ్రపడతాయి. దాంతో మలబద్ధకం దరి చేరదు. రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. ఈ ఫైబర్ కంటెంట్ కోసం దోసకాయ, శనగ, పెసలు లాంటి గింజలు, యాపిల్స్, ఆకుకూరలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. మలబద్ధకం సమస్య ఉన్న వాళ్లకు ఉదయం పూట బాధ ఎక్కువగా ఉంటుంది. లేవగానే మల విసర్జన జరగక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రోజు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసెడు గోరువెచ్చని నీళ్లు తాగాలి. దీనివల్ల మీ పెద్ద పేగు గోడల్లో కదలికలు సులభమవుతాయి. మన శరీరానికి రోజుకు కనీసం 4 లీటర్లు నీరు అవసరమవుతుంది. కావలసినన్ని నీళ్లు తీసుకోకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దానివల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి ఎక్కువగా నీరు తాగాలి. 300 మిల్లీలీటర్లు గ్లాసుతో రోజుకు కనీసం 12 గ్లాసులైన నీళ్లు తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మందివి సిట్టింగ్ కొలువులే. దానివల్ల ఎక్కువ గంటలు కూర్చొని పనిచేస్తుంటారు. ఇలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. అందుకే పని ప్రదేశంలో గంటకు ఒకసారైనా లేచి కాసేపు నడవాలి. ఆహారం తీసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు నడిస్తే జీర్ణం సులభం అవుతుంది. దాంతో మలబద్ధకం సమస్య పారిపోతుంది. కట్